కుమార్ తాడిశెట్టి అమ్మ. ఓకే. జీవీబీఎల్ లో మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? ఇన్ జీవీబీఎల్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ నా డిజిగ్నేషన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ గ్రోత్ టైటాన్ కౌన్సిల్ మాది. ఓకే. ఇందులో అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనిపించింది? అసలు జీవీబీఎల్ అంటే ఏంటి? జీవీబీఎల్ అంటే బాండింగ్ విత్ ద బిజినెస్ బియాండ్ ద లిమిట్స్. మనకు దీంతో బెనిఫిట్ ఏంటంటే మనం మామూలుగా మన ఆర్గనైజేషన్లో కానీ మన కంపెనీలో కానీ 1-to-1 చేస్తుంటాం. మనకు రెగ్యులర్గా తెలిసే సర్కిల్ మాత్రమే ఉంటుంది. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఒక 50 మంది వస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 50 మంది ఉంటారు. వాళ్ళు మనం రెఫర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ తీసుకోవడం కానీ మనం పర్చేస్ చేసే వాటిలో కూడా మనకు బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మనం తీసుకునే దాంట్లో బెనిఫిట్స్ అనుకుంటారు. లేదు, మనం పర్చేస్ చేసే దాంట్లో కూడా బెనిఫిట్స్ వస్తాయి. సపోజ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉంది అనుకోండి, మన చాప్టర్లోనే ఆల్మోస్ట్ ఒక 50 to 60 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో మ్యారేజ్ సంబంధించిన ఒక 10-15 మంది ఉంటారు. సో పవర్ టీమ్స్ అని ఉంటాయి. దాంట్లో మీకు ఈవెంట్స్ అని ఉంటుంది, డెకరేషన్స్ ఉంటుంది, క్యాటరింగ్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, జ్యువెలరీ షాపింగ్ ఉంటుంది, డిజైనర్స్ ఉంటారు. సో అలా మనకి వాళ్ళ దగ్గర నుంచి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ తీసుకుంటే కూడా మనకు దాంట్లో కూడా బెనిఫిట్స్ అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో జరిగేది ఏంటంటే మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ మనం బెనిఫిట్ అవ్వడం, 10 మందికి బెనిఫిట్ చేయడం అనేది మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే మనం సింగిల్ గా రావచ్చు, లేదంటే విత్ మెంబర్స్ తో కూడా వచ్చి ఇక్కడ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు అంటారా? లేదంటే సింగిల్ గా వచ్చి మనం డెవలప్ అవ్వచ్చు అంటారా? బిజినెస్ గ్రోత్ చేయొచ్చు అంటారా? మన దాంట్లో ఏంటంటే అమ్మ మెయిన్ ఒక చాప్టర్ లో వచ్చేసి ఒక కేటగిరీకి ఒక పర్సన్ ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్, మీరు ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి పర్సన్ కూడా తీసుకొని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నాయి, 14 చాప్టర్ త్రూ అవుట్ తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటే కూడా వేరే చాప్టర్స్ లో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకు కూడా సింగిల్ గా వచ్చి కూడా వాళ్ళకు 50-60 మంది నుంచి మన నెట్వర్కింగ్ తీసుకోవచ్చు. మనకు వెబ్సైట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ డేటా మన దగ్గర ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా, మనం ఒక టౌన్కి వెళ్ళినా, ఒక సిటీకి వెళ్ళినా, అక్కడేమన్నా మనకి అవసరం పడినా, ఇబ్బంది ఉన్నా కానీ మన చాప్టర్ నుంచి కానీ మన జీవీబీఎల్ నుంచి కానీ ఒక లిస్ట్ తీసుకుంటే దాంట్లో మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెంబర్ డేటా ఉంటుంది. సపోజ్ మనం సిద్దిపేట వెళ్ళామండి, సిద్దిపేటలో మనకి ఏమైనా వర్క్ ఉంది, యాక్చువల్ అక్కడైనా స్టక్ అయిపోయాం, మన చాప్టర్ ఒకసారి ఓపెన్ చేసుకొని మన గ్రూప్ లో కనుక ఒక చిన్న మెసేజ్ చేస్తే సమ్వన్ విల్ కమ్ అండ్ హెల్ప్. అరే జీవీబీఎల్ మెంబర్ ఇతను, సో మనకు పరిచయం ఉన్న మెంబర్ అని చెప్పేసి అక్కడ కూడా మనకు హెల్ప్ దొరుకుతుంది. సో అలా ఎక్కడ త్రూఅవుట్ తెలంగాణలో మనకి ఎక్కడి నుంచైనా సర్కిల్ వస్తుంది. అంటే వీళ్ళని యూజ్ చేసి మనం స్టేట్ వైజ్ వెళ్ళినా, ఇంటర్నేషనల్ వైజ్ వెళ్ళినా మనకు ఒక 100-200 మంది పరిచయం ఉన్నదానికి ఒక 1000-1500 మెంబర్స్ పరిచయం ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? కొత్తగా బిజినెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి మెయిన్ కావాల్సింది నెట్వర్క్ అమ్మా. 100% నెట్వర్క్ ఇస్ ద మెయిన్, నెట్వర్క్ ఇస్ ద కీ, నెట్వర్క్ ఇస్ ద సక్సెస్. మీరు ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో ఓన్లీ వైశ్య వాళ్ళకని అనను, వైశ్య వాళ్ళైతే వైశ్య చాప్టర్స్ లో జాయిన్ అవ్వండి. అదర్ దెన్ వైశ్య అయితే దెర్ ఆర్ సో మెనీ బిజినెస్ ప్లాట్ఫామ్స్. మీరు అట్లాంటి వాటిలో కూడా జాయిన్ అయ్యి మీ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోండి. నెట్వర్క్, సోషల్ సర్కిల్ విల్ గివ్ ద మోర్ బిజినెస్ ఫర్ ద యంగ్ ఎంటర్ప్రినర్స్. నాది చెప్పేది అది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.